నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1062 రోజులైందండి. ఈ రోజు 1063 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1063వ రోజు, అంటే క్రీస్తు శకం 2024 జనవరి 31, అంటే ఈ నెలాఖరు రోజున ఈరోజు మరి మోక్ష ప్రాప్తి నొందినటువంటి సాక్షాత్తు బ్రహ్మజ్ఞానమైనటువంటి మోక్ష ప్రాప్తి నొందినటువంటి అచల పరిపూర్ణుడి స్థితిని అపరోక్షం చేసుకునే దానికి ముందుగా మనం
శ్రీకృష్ణ దేశికేంద్రుల 188వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సురవరుడు అహల్య కోసము మరులొందిన రీతిని ఎప్పుడు మరుగుదురగ్నుల్ పొరుగురి సాధులకు తమ పురమున గల సాధులందు బుద్ధి నిలువకన్. దీనికి టైటిల్ చూడండి. టైటిల్ శీర్షిక దూరపు కొండ నునుప. క్వశ్చన్ మార్క్. దూరపు కొండ నునుప. నెక్స్ట్ మన టైటిల్ కావాలంటే కరెంటు చెట్టు వైద్యానికి పనికి రాదా? క్వశ్చన్ మార్క్. ఓకే. నిన్న నిజ గురువు దగ్గరికి శిష్యుల్ని పిలవాలా? అది నిన్న ఒక నిజ గురువు దగ్గర శిష్యుల్ని పిలవాలా? ఓకే. పిలవాలా? క్వశ్చన్ మార్క్. అవునండి, అవును. ఈరోజు దూరపు కొండ నునుప, అది శీర్షిక ఇవాళ. అదేనండి. ఎప్పుడు కూడా నాకు ఈ శీర్షికలు చెప్పే ముందుగా కుడుపు నాగేశ్వరరావు గారే గుర్తొస్తా ఉంటారండి. మీరు మాట్లాడుతూ ఉంటే కూడా మీలో నేను ఆయన్నే ఎక్కువగా చూడగలుగుతున్నాను. ఇద్దరు పేర్లు ఒకటని కాదు, ఎందుకో మీరు అడిగే ప్రతి ప్రశ్నలో ఆయన అడిగినట్టే కనిపిస్తుంది నాకు. ఆయన అడిగారండి, ఎందుకంటే ఆయన పూర్తిగా తెలిసిన వారు వారు అట్లా కాదు. కావచ్చు. తిరుమల సత్సంగంలో కూడా ఏం చేశారంటే, బోధ కొనసాగుతుంటే గురుగారు ఈ శ్లోకం కాడికి ఇది ముగించండి, మీరు తర్వాతి శ్లోకం విషయం ఇక్కడ ఏదైనా చెప్తే సూచనప్రాయం చేయండి, అంతే. దీని టాపిక్ దీనికి ఇచ్చేయండి, ఇది ఏంది వీడియో ఆపుకొని తర్వాత టాపిక్ మళ్ళీ ప్రకటించి దాన్ని అక్కడ చెప్పండి. అట్లా ఆయన డివైడ్ చేసుకునేవాడు. ప్రబోధ ప్రపంచానికి ఎలా అందించాలని డివైడ్ చేసుకునేవాడు. దీన్ని బట్టి నేను అపర శ్రీకృష్ణ భగవానుడు అంటాను. ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం విడివిడిగా చెప్పిన 18 అధ్యాయాల్లో ఒకే సారాంశాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో పెడితే ఆయన ఏ మాటకు ఆ మాట విడిగా చేసి అచల పరిపూర్ణాన్ని అప్పనంగా ప్రపంచానికి చూపించేస్తున్నాడు, అద్దంలో బొమ్మలాగా. ముంజేతి కంకణాలాగా చూపిస్తున్నాడు ప్రపంచానికి అచల పరిపూర్ణ ప్రబోధన ఆయన. ఇప్పుడు శీర్షిక చూసుకోండి. దూరపు కొండ నునుపా. క్వశ్చన్ మార్క్. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదా? ఉదాహరణలన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే, ఉదాహరణ కింద వదిలేసి నాలో నేను నిర్ణయం కావాల్సినటువంటి లక్ష్యాన్ని నేనే చూడాలి. చూసుకోండి. ఇప్పుడు సురవరుడు అహల్య కోసము, మనం రామాయణంలోకి పోయి ఊరికే అది ఊరుగాయలాగా దాన్ని చూసుకొని మనలో చూడాలి దాన్ని. సురవరుడు అంటే దేవేంద్రుడు, సురవరుడు దేవతా శ్రేష్ఠుడు, అందమైన భార్య శచీదేవి ఆయనకి. పురాణాల్లో వర్ణించబడిన ప్రకారం ఆయన భార్య పేరు, వారి శ్రీమతి గారి పేరు శచీదేవి. శచీదేవి భార్య ఉంది. మరి నాట్యం చేయడానికి వాళ్ళ దగ్గర రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, చిత్రరేఖ అనే 6 అప్సరసలు ఉన్నారు. మరి ఇటుండేటప్పుడు ఆయన మానవకాంత దగ్గరికి వచ్చినాడు అనేటువంటి విషయం మనకు రామాయణంలో చూసాం. అది రామాయణ రచన కొనసాగడానికి రాసినటువంటి ఉపాఖ్యానం. ఉప ఆఖ్యానము అంటే కథ చెప్పబడింది అని. ఉపాఖ్యానము అంటే విషయము అర్థం కావడం కొరకు
నీకు చెబుతున్నటువంటి గురువు, నిన్ను ప్రశ్నిస్తున్నటువంటి గురువు, నీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పరిపూర్ణుడేనని తెలుసుకొనుటకు నీలోనే అంటే నాలోనే బోధ దృఢీకరణ జరుగుట కొరకు ఉదాహరణగా చెప్పేటువంటి కథ ఉపాఖ్యానము. అది దృఢీకరణ కోసం ఉదాహరణగా చెప్పేది. ఓకే, ఉదాహరణ వెనకాల పోకూడదు. ఆ ఉదాహరణ ఎందుకు చెప్పారా అని తనలో చూసుకోవాలి. అది ఇప్పుడు సురవరుడు అంటే దేవతా శ్రేష్ఠుడైనటువంటి దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడు మునికాంత కోసం మరి మారువేషంలో వచ్చి ఆమె పొందు కోరాడు అనేది ఒక ఉపాఖ్యానం రామాయణంలో. దాన్ని ఎందుకు ఇక్కడ చెబుతున్నామంటే రామాయణం చదువుకోమని కాదు, మీరు ఆల్రెడీ రామాయణంలో చూసిన ఉదాహరణ లాగా ఇక్కడ పొరుగురి సాధులకు, వేరే ఊరి నుంచి మన ఊరికి వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళ ఊర్లో ఉండే గురువులు గుర్తించలేరు, వాళ్ళ ఊర్లో ఉండే గురువులు గుర్తించలేరు పొరుగురు. అదే ఇక్కడ ఉండే వాళ్ళు మన ఊర్లో ఉండే వాళ్ళని గుర్తించడానికి మనం వేరే వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటాం. ఇదే సూత్రం చేతనే తల్లి తండ్రి ఎప్పుడు కూడా గురువు దగ్గరికి పంపించాలి తప్ప బ్రహ్మ విద్యలో ఎప్పుడు కూడా తన కొడుకుని తన బిడ్డని తానే తీర్చిదిద్దినటువంటి దాఖలాలు ఎక్కడా చరిత్రలో లేదు. కానీ గురుగారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ గురువులందరూ కూడా రామాయణాల్లోని భారతంలోంచి వీటిలోంచే ఉదాహరణలు తీసుకుంటున్నారు. ఎందుకు అని అడగండి. ఎందుకు కూడా ప్రజలు సహజంగా ఆ పురాణాలు ఇతిహాసాల పైన పట్టు పెంచుకుని ఉంటారు. అవును, ఆ ఉదాహరణలను ఉపయోగిస్తే వాళ్ళకు బోధ దృఢీకరణ చక్కగా జరుగుతుంది అని వాడారు. ఇప్పుడైనా సబ్జెక్ట్కి వస్తారా? నేను చెప్తాండేది ఏంటంటే, తల్లిదండ్రులు తన పిల్లలను తామే దిద్దుకుందామని ప్రయత్నించరాదు అనేది మనకి ఇక్కడ నీతి. నా కొడుకును నేను టీచర్ అయినప్పటికీ నేను కాలేజీలో వేరే టీచర్ దగ్గర వేరే కాలేజీలో చేర్పించాల్సింది. నేనే టీచర్ కదా, నువ్వు కాలేజీకి పోయే పనులు ఇంట్లోనే ఉండి అనకూడదు. ఆ విధంగా కుడుపూడి నాగేశ్వరరావు గారికి వాళ్ళ అమ్మాయి అన్ని చెప్పింది, వాళ్ళమ్మ ఆచరిస్తున్నారు. కానీ మా అమ్మాయి కదా అనేటువంటి ఒక లీనియన్స్, ఒక చులకన భావం ఉంటుంది, గురువు అనే భావం కలగదు అనే ఉద్దేశంతో ఒక గురువుని నిర్ణయిస్తారు. అచల ఋషి మరి వ్యాస భగవానుడు మరి గురు పౌర్ణమి ఆయన పేరుతోనే జరుపుకుంటున్నాం. కానీ ఆయన కొడుకుని జనక మహారాజు దగ్గరికి పంపించారు. ఆ విధంగా భావించాలి. ఇక్కడ ఎప్పుడు కూడా ఇతరుల దగ్గరికి మనల్ని పిలుచుకొని పోయినప్పుడు కూడా అది వాళ్ళకు తెలియకుండా కాదు. ఎరుకాతే తెరుకులయ్య గారు మరి అవధూత స్వామి పీఠాధిపతులైనటువంటి వారు 2-3 పీఠాలను అక్కడ నెలకొల్పి పరిపూర్ణ ప్రబోధనం ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి ఎరుకాతే తెరుకులయ్య గారు ఆయన తెలియదని వాళ్ళంతా పిలుచుకుని వచ్చింది. సద్గురు నేరానికి వచ్చిందే నో బోధ దృఢీకరణ కొరకు. అది ఏ పద్ధతి ప్రకారం పోవాలో ఆ పద్ధతి అనుసరించాలి. అనుసరించినప్పుడు వేరే దగ్గరికి పోయినప్పుడు ఆయన చెప్పింది ఇక్కడ చెప్పబడేది ఒకటేనని శిష్యులకు దృఢీకరణ కావడం కోసం వారు అట్లా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ ఈ ఉదాహరణ పోలిక అంతే. అంతేగాని ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మా ఊర్లో ఎవరు లేరండి, మీరే గొప్పోళ్ళు అని అంటూ ఉంటారు. అందరూ ఆ చెప్పేవాడికి ద్వైత భావం అది. కాబట్టి సురవరుడు అంటే దేవేంద్రుడు అహల్య కోసం వచ్చినట్టు ఒక ఊర్లో ఉండే వాళ్ళు ఇతర ఊర్లలో వేరే చోట ఉండే గురువులను ఆకర్షించడం సహజం. అది ఎట్టా అంటే, పొరుగురి సాధులకు తమ పురమున గల సాధులందు బుద్ధి నిలవకన్. మన సుఖ మహర్షికి వేదవ్యాసుడు ఎంత చెప్పినప్పటికీ ఇంకా ఆయన అడిగింది ఏంటి అంటే నేనెవరు అనేది. అది ఏదో పెద్ద విచిత్రమేం కాదు, మళ్ళీ అదొకటే, మళ్ళీ అన్నిటికీ అదే మూలం, నేను ఎవరు అనేది. ఆయన నీకు ఇంకా అర్థం కాకపోతే జనక మహారాజ్ దగ్గరికి పోయి తెలుసుకొని రమ్మన్నారు. ఆయన జనక మహారాజ్ దగ్గరికి పోతే నేను వచ్చినానని చెప్పని చెప్తే, నేను సచ్చిన తర్వాత రమ్మని చెప్పన్నాడంట. నేను వచ్చినానని చెప్పు అన్నాడంట గేట్లు సుఖ మహర్షి పోయి జనక మహారాజు కోసం. ఆ రాజుగారు ఏం చెప్పారు, నేను సచ్చిన తర్వాత రమ్మని చెప్పినాడు. అంటే దాని అర్థం కరెక్ట్ గా చెప్తానండి.
చెప్తాను. ఇప్పుడు చాలాసార్లు చెప్పబడింది, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చెప్పాలి గురుగారు. జనక మహారాజు గారిని కలవమని తండ్రి పంపించారు. శుక మహర్షి ఏం చేశారు అంటే అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులతో అయ్యా నేను వచ్చానని చెప్పు అని చెప్పి పంపించారు. నేను వచ్చానని చెప్పు అంటే అక్కడ జనక మహారాజు గారి దగ్గరికి పోయి ఈ విషయం చెప్తే జనక మహారాజు గారు రిప్లై ఏమి ఇచ్చారంటే నేను సచ్చిన తర్వాత రమ్మని చెప్పు అన్నారు. అంటే నేను తనలో ఉన్న ఏదైతే ఓకే ఇతరులో ఉన్న నేను సచ్చిరాక అంటే నేను లేకుండా రమ్మని మళ్ళీ ఏంటికి వస్తాడు ఆయన? అది చేసేది ఎలా గురువు గారు? అతను వచ్చాడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. 1062వ రోజు మీరే 63వ రోజు మీరే చెప్తున్నారు. చెప్పండి. మరి కన్వే చేయాలి. నేను వచ్చానని చెప్పాలంటే పర్టికులర్ పర్సన్ వచ్చాడని చెప్పాలా? అందులో ఏముంది దాంట్లో? అదేనండి, నేను వచ్చానని చెప్పు అనేది ప్రశ్న, నేను సచ్చిన తర్వాత రమ్మని చెప్పు అనేదే సమాధానం. నేను అనేది సచ్చినాక నువ్వు రా నా దగ్గరికి కదా. విషయ సూచన ఏంటి ఇక్కడ అంటే ఇది మనం పోయి జనక మహారాజుని శుక మహర్షిని మనం పోయి చూడలే. ఇది మన గురువు గారు చెప్పినటువంటి సూచనను, ఎవరి గురువు గారు చెప్పిన సూచన వాళ్ళలో అపరోక్షం అయ్యే పద్ధతి ఇది. ఇంతకు ముందు చెప్పింది కూడా అదే. అహల్య దగ్గరికి దేవేంద్రుడి దగ్గరికి బోబన్లే. నాతో మాట్లాడుతూ ఉండేటువంటి ఆయన సద్గురుమూర్తిని చూస్తే సరిపోలేదా? అంతే అంతే అంతే. కాబట్టి నేను సచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఆన్సర్ ఏంటంటే కూడా ఆన్సర్ కూడా ప్రశ్నగానే ఉంటుంది పరిపూర్ణ బోధలో కదా. చూడండి, నేను సచ్చిన తర్వాత ఆయన ఈయన దగ్గరికి ఎందుకు వస్తాడు అని అడుగుతాండ. అదే ప్రశ్న, అదే ఆన్సర్. అతను కన్ఫ్యూజన్ అవుతుంది. జనకుడు సచ్చినాక అన్నట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది కాదు. చెప్పండి, ఏది అది కూడా మీరే చెప్పండి. వచ్చిన వాటిలో ఉన్న నేను సచ్చినాక రామని. సచ్చినాక వస్తాడా? ఇంకా రావచ్చు. పోయినాక ఏముంది, జనకుడు కలుసుకోవచ్చు పరిపూర్ణ స్థితిలో. అదేనండి, జనకుడు అక్కడ నేను అనే భావన పోయి అంటే జనకుడికి సూచన అయి ఉండాలి, ఈయనకు సూచన కాలేదు అని మనకు సూచన కావాలని చెప్పిన మాట అది. బాగుంది, చక్కగా. రైట్. అందుకని రమణ మహర్షి చెప్పేది కూడా ఇదే సూత్రమే. అందరికి అదే చెప్పరు. నేనెవరో తెలుసుకునిరా అని కొంతమందికి చెప్తారు. తెలుసుకొని వచ్చిన వాడికి ఏం చెప్తారు తెలుసా? సుమ్మా ఇరు. సుమ్మా ఇరు అంటే ఏమి? కర్తృత్వ రహితంగా ప్రవర్తించు, అస్పర్శ యోగాన్ని పాటించు అని అర్థం. ఆ రెండే ఆయన చెప్పే. అంతే అంతే అంతే. కాబట్టి ఇటువంటి సూచనలన్నీ కూడా సింపుల్ గా 1-2 మాటల్లోనే తన తల్లిదండ్రులే కూడా చెప్పుకుంటారు. అది పరంపరానుగతంగా వస్తా ఉంది. కానీ అది చులకన భావం చేత గుర్తించరు కాబట్టి దూరంగా ఎక్కడో ఏదో ఉంది అని వెళ్తారు. ఉడుపుడు నాగేశ్వరరావు గారు ఇంత దూరం జిల్లాలు దాటుకుని వచ్చినప్పటికీ నేను వాళ్ళ అమ్మ చెప్పుకున్నా ఉండేది ఏం చెప్పలే. 4 సంవత్సరాల తర్వాత కూడా చూడండి, ఆయన అమ్మగారు పాట పంపారు. అప్పుడు కూడా నాకు అది మందిపల హనుమంతరాజు రాశారని తెలియదు. లక్ష్మీనారాయణమ్మ గారు పుస్తకం నాకు ఇచ్చేంత వరకు కూడా అది నాకు తెలియదు ఎవరు రాశారని. కానీ నాయన నేను పాట పాడతా గురువు గారికి పంపించని చెప్పిందా లేదా ఈయన ఆవిడని అడిగారో తెలియదు. పాట రికార్డ్ చేసి పంపించారు నాకు. ఆ పాట ఇలా ఉంది. పల్లకన్నిదే పరిపూర్ణము, పల్లికిన్నదే ఎరుకయ్యనుచు పలకబడెన్, పలకనిది ఓంకారాతీత పరిపూర్ణ మదిరా, దా పల బిందువు బయలై ఉండెనురా అని పాడింది ఆవిడ. ఉందండి, పరిపూర్ణ దర్శనంలో కూడా ఉందండి, చూశాను. అయితే అదే ఆ డిస్కషన్ లోనే దాన్ని పెట్టడం జరిగింది. ఆయన అరే రే ఇప్పుడు నాగేశ్వరరావు గారు అంటే అదే ఫస్ట్ టైం, అంతకుముందు అది వినలేదు నేను. అరే అమ్మగారు ఇంత స్పష్టంగా బోధ చెప్తా ఉంటే అనవసరంగా ఇంత దూరం వచ్చి నన్ను పిలుచుకొని పోయి ఆడ నేను ఇక్కడ లీవులు పెట్టి ఏందయ్యా నీకు ఇదే బాగుందా నీకు ఏమన్నా? అంతకుముందు వినలేదు ఆ పదాలు నేను. అక్కడ పోయిన తర్వాత అసలు శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణం. ఇది కూడా కొత్తగా అడిపోయినాక ఇంకా
అరే ఇంత స్పష్టంగా గురు పరంపరను చెప్పేటువంటి ప్రబోధ మీ అమ్మ దగ్గర పెట్టుకుని ఇంత దూరం నా దగ్గరికి ఎందుకు వచ్చినావయ్యా అని అడుగుతాడా నేను. ఇప్పుడు అర్థమైతా ఉంది 1023 రోజుల తర్వాత మనకు కేవలం నన్ను కడతీర్చడం కోసమే ఆయన దూరం వచ్చినట్టు తెలుస్తా ఉంది కదా. ఆ పదాలు అప్పుడే వినడం నేను. అది కరెక్ట్ కాదు. ఓకే, అంతకుముందు అవి నేను అంతవరకు వినలేదు. అయితే మళ్ళా వీటన్నిటిని ఎక్కడ చూశానంటే రఘు రాజ్ కుమార్ వచ్చారు ఇక్కడికి, ఒక వారం ఇడే ఉన్నారు. వాళ్ళు పిలుచుకొని పోయి వాళ్ళకి నాకు ఎప్పుడన్నా మా ఏదే ఏమంటారు మీ పాదం మా ఇంట్లో పెట్టాలా, మీ నా పాదం వీళ్ళింట్లో పెట్టడం ఏందబ్బా అనుకుంటుంది నేను. అప్పుడు ఏదో పనిలో పనిగా తలవనే తలంపుగా నాకు ప్రిన్సిపాల్ రిటైర్డ్ అయిపోవడంతో నన్నే కాలేజీకి ప్రిన్సిపాల్ గా అపాయింట్ చేసి మీటింగ్కి రమ్మన్నారు విజయవాడలో. అక్కడ పోయినప్పుడు అనుకోకుండా అది ఆ రోజు కంప్లీట్ గా ఇక్కడెక్కడ నా దగ్గర మన అవధూత ఆశ్రమం ఉంది, ఆ కేంద్రపీఠం ఉండదంట కదా అని పోయి ఆడ పోయి చూస్తే ఆవిడిచ్చారు పుస్తకాన్ని. అంతవరకు నాకు అవధూత స్వామి కందార్థాలు పరిచయం లేదు. ఆయన రాసిన కందార్థాలు రాసి ఉంటాడనే తెలియదు నాకు. అవధూత స్వామి కందార్థాలు అందులో ఉండేటువంటి సారాంశం అంతా చూస్తే ఓహో ఈ పుస్తకంలో చూసి అమ్మగారు పాట పాడారు, మరి ఈ పుస్తకం మీ ఇంట్లోనే పెట్టుకొని నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావా అని అడిగినప్పుడు కూడా నేను పుస్తకంలో ఉంటది కానీ అది ఇది అదేనని గుర్తించడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. అందుకనే ప్రవర్తించరా దైవం మానుష రూపేణ అని రాముడిని వశిష్ఠ మహర్షి ఎంత చెప్పినప్పటికీ రామ నువ్వు మామూలు మనిషివి కాదయ్యా, నువ్వు సాక్షాత్తు మరి ధర్మ పునరుద్ధరణకు ధర్మాన్ని పునఃస్థాపించడానికి కేవలం అవతారం ధరించినటువంటి అవతారమూర్తి అయ్యా, నువ్వు దశావతారాల్లో నువ్వు ఒకడయ్యా రామ, నువ్వు మామూలు మనిషి కాదయ్యా అని వాళ్ళు ఎంత చెప్పినా ఆయన వినడు. అంటే అది కేవలం ఆచరణ రూపేణ తెలియజేయడానికి వచ్చినటువంటి రూపము, బోధించడానికి వచ్చింది కృష్ణుడు కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. ఈ విషయం ఇంత స్పష్టంగా ఆ ఇద్దరిని నేను కావూరు నాగేశ్వర ప్రసాద్లో చూడగలిగిన నాడు మళ్ళీ నాకు గురువు శిష్యులను ఇద్దరు ఉంటారా? అంటే మీ పేరేంటికంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళు నేను ఎవరితో నా కూతురుతో మాట్లాడినా, నా విద్యార్థితో మాట్లాడినా, నా స్నేహితుడితో మాట్లాడినా ఇదంతా కూడా ఆయనే శ్రీకృష్ణ పరమాత్మతో నేను మాట్లాడుతున్నాను అనేటువంటి తాదాత్మ్యత నాకు అందిన తరువాత మళ్ళీ నాకు గురువు శిష్యుడు బోధ ఇవన్నీ ఉంటాయా? కాబట్టి అది రావాలి అంటే ఏం చేయాలి అంటే అస్పర్శ యోగాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలండి. కాబట్టి దూరపు కొండ నునుపా అంటే ఇప్పుడు బోధ నేను చెప్పింది మీరు విన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. కాదు నేను వచ్చినానని చెప్పు అంటే నేను సచ్చినాకు వచ్చినానని చెప్పండి దాని అర్థం అంతా మీరే చెప్పేశారు, నేను చెప్పలే. నన్ను చెప్పని చెప్పారు కానీ మీరే చెప్పారు. ఆ విధంగా ఎప్పుడు కూడా సూచన గురువు శిష్యులు ఇద్దరి మధ్యలో జరిగినట్టు తెలిసినప్పటికీ గురు శిష్య రహితమ సూచన ఎలా ఉంటుంది అనేది రేపటి ఎపిసోడ్ లో వస్తుంది. 189వ కంద పద్యంలో దానికి టైటిల్ ఇచ్చిన ముందు రోజే సూచన గురు శిష్య రహిత సూచన 189వ కంద పద్యం నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది. ఓకేనా? ఈరోజు పెరటి చెట్టు వైద్యానికి పనికి వచ్చినప్పటికీ మనం గుర్తించినట్లు దూరపు కొండ నునుప అంటే దూరంగా మనకు ఆకాశము మీకు ఎదురుగా కనిపిస్తున్న కొండ తగిలినట్టు కనిపిస్తుంది కదా, తగిలినట్టు కనిపిస్తుంది కదా. అవునండి. కానీ ఆడికి పోతే తగలదు అది. ఆ విధంగా దూరపు కొండ ఏదేదో అక్కడ మహిమలు ఉంటాయని మనం ఊహించినట్లుగానే ఎక్కడో ఎవరి దగ్గర మహిమలు ఉంటాయని ఊహిస్తూ ఉంటాం కాబట్టి మనకు బోధ పట్టదు. అదే కన్నా బోధ వినేటువంటి వాడిలోనే దృఢీకరణ జరిగితే అప్పుడు ఎలా ఉంటుంది అనే దాన్ని మనం తర్వాత ఎపిసోడ్ లో తర్వాత కంద పద్యంలో చూద్దాం. చేతకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం సాక్షాత్తు బ్రహ్మ జ్ఞానము అయినటువంటి దాంట్లో చిట్ట చివరి సూచన అందుకొని 54వ శ్లోకానికి వెళ్ళబోతున్నాం. 53వ శ్లోకం అనేది భగవద్గీత ఏమంటారు కన్క్లూజన్. నిన్న మనకు 4 ఉదాహరణలతో మనకు నిన్న అచల పరిపూర్ణుడు అపరోక్షత 4 ఉదాహరణలు చెప్పారండి. ఆ 4 ఉదాహరణలు ఏంటి? నది సముద్రంలో కలిసేటప్పుడు దాని వేగం ఆటోమేటిక్ గా తగ్గుతుంది. నెంబర్ 1. బాగా వేగంగా ప్రవహించిన నది
సముద్రంలో కలుస్తానే ఆటోమేటిక్ గా దాని యొక్క వేగం తగ్గిపోయి పైగా దాని పేరు కోల్పోతుంది. భర్తతో ఎంతో విపరీతమైనటువంటి కోరికతో ఉన్నటువంటి ఆ భార్య మరి భర్తతో కలిసిన తన కోరిక తీరిన తర్వాత శాంతి పొందుతుంది. నంబర్ 3, గెలవేయడంతో గెలవేసిన వెంటనే అరటి చెట్టు పెరుగుదల ఆగుతుంది. నంబర్ 4, ఏదైనా గ్రామానికి చేరిన వెంటనే నడక ఆటోమేటిక్ ఆగిపోతుంది. ఓకే, ఈ 4 ఉదాహరణలు నిన్న మనం తెలుసుకున్నామండి. సాధకుడు సిద్ధి పొందిన తర్వాత సాధన లేనిదగును, దానికి 4 ఉదాహరణలు. యుద్ధం పూర్తయిన తర్వాత ఆయుధాలతో పని లేదు. నెక్స్ట్, అది నిన్న జరిగిందండి. ఈరోజు నెక్స్ట్ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మనకు క్రితం ఎపిసోడ్ లో జరిగిన సూచనలను బట్టి చూస్తే ఈ వింటున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి అచల పరిపూర్ణముతో ఐక్యత గుర్తించడమైనది. ఇందువలన క్రమక్రమంగా అతని ప్రశ్నలన్నీ కూడా అంతమొందుతున్నాయి. ఆహా, మహద్భాగ్యశాలివైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ సమయంలో మీ అవయవాలలో వైరాగ్య సంస్కారం అంతా కూడా ఏమైతా ఉంది తెలుసా? నాకు వైరాగ్యం కావాలి కదా, నాకు వైరాగ్యం కావాలి కదా అంటా ఉంటుంది. కాదు కాదు, వైరాగ్యానికే వైరాగ్యం వచ్చేస్తుంది ఇప్పుడు. ఎట్టంటే ఎగ్జాంపుల్ మళ్ళీ అదే, నిద్ర కావాలా అనేటువంటి వాడే నిద్రపోయినాడు. ఇప్పుడు నిద్రపోవాలనే వాడు ఉన్నాడా? అదే ఇక్కడ వైరాగ్య సంస్కారం సాయంత్రం అవుతుందంట. ఏమండి ఇక్కడ పదం లేదు కదా అని మీరు అడగొచ్చు, చదువుకోండి. గోధూలి వేళ వైరాగ్య సంస్కారమును పూర్తి చేసే గోధూలి సమయము. గోధూలి సమయము అని దేన్ని అంటారు తెలుసా? పగలంతా ఆవులు అడవంతా మేసి ఇంటికి వచ్చే టైంని, అంటే పొద్దుపోయే సమయాన్ని గోధూలి సమయం అంటారండి. అదంతా కూడా ఉదాహరణలే. అది మనకు సూచన అర్థం కాదేమోనని ఆయన ఇంకో మాట, జ్ఞానాభ్యాసపు అంతము. ప్రాక్టీస్ చేసేవాడు అది పొందేంత వరకే ప్రాక్టీస్. ఈత నేర్చుకునేంత వరకే నేర్చుకునే ప్రక్రియ. మళ్ళీ ఈత కొట్టే ప్రక్రియ, ఈత నేర్చుకునేవాడు ఉండడు ఇంకాడ. అవును, అంతే కదా. పరిపూర్ణ సూచన అయ్యేంత వరకే సాధనల కథ. సూచన అయిందంటే ఏ సాధన నీకెందుకు, ఏ సాధనకి పనికిరాదు అన్నట్టుగా సూచన అయిన తర్వాత మరి సాధన జరుగుతుంది కానీ సాధకుడు ఉండడు అక్కడ. అది విషయం. యోగ ఫలము పరిపాక అవస్థ అనే శాంతి పూర్తిగా సంచరించును. పదాలు చూసుకోండి. శాంతి అంటే కదలకుండా ఉండడం, సంచరించును అంటే కదలకుండా ఉండడం. అదేండి శాంతి అంటే కదలకుండా ఉంటాం. ఓకే. అప్పుడు ఏమైతుందంటే ఆ పురుషుడు బ్రహ్మయగుటకు పాత్రుడగును. ఆ స్థితి అతనిలో కలిగిన వెంటనే, ఆ స్థితి అతనికి సూచన అయిన వెంటనే తానే అచల పరిపూర్ణ పరబ్రహ్మంగా అపరోక్షత చెందుతున్నాడు. కాబట్టి పువ్వు పుట్టగానే దాని వాసన ప్రక్రియ మనకు తెలుస్తుంది. దానికి అదేం కష్టపడుతుందా? లేదు. అంత సహజంగా నువ్వు పరిపూర్ణ తెలుసుకోవాలయ్యా. చూసుకోండి, పౌర్ణిమ నాటి చంద్రకళ కంటే చతుర్దశి నాటి చంద్రకళ తగ్గునట్టు మనకు కనిపిస్తుంది. అక్కడ చంద్రుడిలో అలాంటి సంస్కారాలు ఏమి లేవు. 16 వన్నెల బంగారు కల్తీ అయినట్టు మనకు కనిపిస్తుంది. అది బంగారం కల్తీ చేసిన వాడి ఉద్దేశం. ఇప్పుడు పాలు నీళ్లు కలిసినట్టు మనకు కనిపిస్తుంది. కానీ హంసకు తెలుసు పాలు మాత్రం అటు తీసుకోవాలని. అదే హంసను పెడితే పాలు తీసుకుని నీళ్లు పక్కన పెట్టేస్తారు. హంస ఊరికే ఉదాహరణ మీకు అంతే. హంస వచ్చినా రాకపోయినా ఎంత పాలు ఎంత కలిపిన వాడి మైండ్ లో ఉందా లేదా? అట్ట లెక్క ఎన్నెన్నా చెప్పు. అతని మైండ్ లో నేను ఇంత పాలల్లో ఇంత నీళ్లు కలిపాను కాబట్టి అనవసరంగా నేను ఆవు నీళ్ళు ఎక్కువ తాగింది, కుడితి ఎక్కువ తాగింది, ఆవుకు జలుబు చేసింది, ఏదో రకాలు చెప్తున్నానే కానీ అందులో నీళ్లు ఎంత కలిపానని నేను అబద్ధాలు చెప్పాను. నాకు తెలియదా? అట్లా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టడం. ఇంటి దొంగ పోయిన తర్వాత ఇంక దొంగ ఉన్నాడు అడగ. అట్లా ఉదాహరణ అండి. చూసుకోండి.
ఇప్పుడు సముద్రమున ఎంత నదీ జలం ప్రవేశించునో, ఎంత ప్రవేశించినప్పటికీ అది ప్రవేశించింది అనే మాట నదిలో పోయే సముద్రంలో కలిసేంత వరకే. అంతే. ఆ చంచల రూపమును చూపించి మిగిలిన నీరు సముద్రము యొక్క శాంత స్వరూపమును ప్రకటించు రీతిన. సముద్రంలో నీళ్ళే నదిలో ప్రవహించిందండి. ఒకప్పుడు సముద్రంలో నీళ్ళే మేఘాలయ్యి ఇక్కడ నది ప్రవహిస్తూ ఉండేది. అంతేనా? దానికి పేరు మనం ఆవిరైతా ఉంది, మేఘాలైతా ఉంది, వాన పడతా ఉంది, నది పోతుందంతా దాని ప్రక్రియను మనం వర్ణిస్తున్నాం. అది సముద్రంలో నీళ్ళే, అది సముద్రంలో నీళ్ళే అది. అవునండి. కాలేజీలో టీచర్ కి స్టూడెంట్ కి సంబంధం, కాలేజీకి సంబంధం లేదు, కానీ కాలేజీ లేకుండా వీళ్ళ విద్యాభ్యాసం కొనసాగదు. అవునండి. అట్లా ఉదాహరణగా తీసుకోండి. అట్లా బ్రహ్మ మరి బ్రహ్మస్వరూపుడు వేరు కాదండి. అయ్యా పరిపూర్ణము పరిపూర్ణుడిని విడదీయబాకండి. పరిపూర్ణమే పరిపూర్ణుడు, గుర్తుపెట్టుకోండి. అట్లా ఆ సిద్ధి అలా అతనికి సూచన అయిపోయిన వెంటనే అతని దగ్గర ప్రశాంతమైనటువంటి గుణం చేత అతి కొద్ది సమయంలోనే, అంటే ఆయనకు దయ వస్తే 1/2 నిమిషం చాలు అనే సూచన ఇక్కడ. ఇంకొక విషయం కూడా, కాలాతీతంగా అని అర్థం. అతి కొద్ది అంటే ఆయన లెక్క చెప్పరు, వ్యాఖ్యాత చెప్పాలా. ప్రబోధ సమయే అంటే బోధిస్తున్న సమయంలోనే తాను మరి పరిపూర్ణుడని తనకే తెలుసుకోవాలండి. ఇట్లా ప్రత్యక్ష బ్రహ్మ కాకపోయినప్పటికీ నాకెందుకో కొంచెం డౌట్ ఉందండి, నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి అంటూ ఉంటారు. అది కన్ఫ్యూజన్ కాదు, కన్ఫ్యూజ్ అయినట్లుగా ఆయన ఫీల్ అవుతున్నాడు అంతే. అది అటువంటి వారి కోసం ఎగ్జామ్షన్ ఇది. ఇట్లా ప్రత్యక్ష బ్రహ్మగా కాకపోయినప్పటికీ, అంటే అతనికి సూచన పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ, బ్రహ్మతత్వాన్ని గురించిన ఏ అనుభవం అయితే అతనికి కలుగుతా ఉందో అదే అతను అయ్యేటువంటి సూచన అతనికి ఉంది. ఆ అనుభవాన్ని బ్రహ్మస్వరూపుడు కావలసిన పాత్రత అంటే అర్హత. అదే ఆ విషయాన్నే మనకు 2వ అధ్యాయం చివరి సూచించింది కూడా అదే. మనం ఏమని దీన్ని ఆయన అంతకాలేపి అన్నాడు. నేను మీకు అక్కడ సూచన చేశాను. 2వ అధ్యాయంలో చెప్పేటప్పుడు అంతకాలేపి అంటే సూచన చేశాను. ఏమని? అంతకాలం అంటే దీనికి మళ్ళీ వేరే ఒక మాట తెచ్చి సూచన చేశాను మీకు. స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి అని చెప్పినప్పుడు అక్షర పరబ్రహ్మ యోగాన్ని దీనికి కలిపి సూచన చేశాను. ఇక్కడ చెప్పిన రోజే నేను ఆ ఎపిసోడ్ ఇప్పుడు చూసుకుంటే మీకు ఉంటుంది. అది ఎట్లా చెప్పానంటే, అంతకాలము అంటే ప్రాణం విడిచే సమయం కాదు. బోధించేటప్పుడు శిష్యుడే సద్గురువుగా, గురు శిష్య రహితుడుగా అపరోక్షము చెందే సమయము అని చెప్పాను. 2వ అధ్యాయానికి ఈ మాట మీరు ఎలా చెబుతారని మీరు అడగబోతారేమో. దీనికి 7వ అధ్యాయంలో ఉండే 7వ శ్లోకాన్ని ఉదాహరించాను. తస్మాత్ సర్వేషు కాలేషు మామనస్మర యుద్ధ అంటాడు. 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో శ్లోకం నంబర్ 7. అంతకాలము అంటే ఏంటి అనేది అక్కడ చెప్పాను. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయం. ఎప్పుడు పరిపూర్ణాన్నే భావించేవాడు పరిపూర్ణుడుగా అపరోక్షం చెందుతాడు కదా. ఎప్పుడు ఆ కందిరీగ గుయ్యం తిరుగుతా ఉంటే ఆ పొట్ల నుంచి కందిరీగలు దండిగా బయట వస్తాయి మళ్ళీ. ఎందుకని? ఆ సౌండ్ అవి కూడా కందిరీగలుగా మారిపోయినాయి. అచల పరిపూర్ణాన్ని ఆలోచించి ఆలోచన రహితుడైన పరిపూర్ణుడు నువ్వేదని తెలిసిపోతుంది. అదే మీకు అంతకాలం అంటే దీనికి ముందు ఏం చెప్పారు అంటే, ఈ 7వ శ్లోకం కదా, దీనికి ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే, వాటి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అన్నాడు. అంతకాలము అంటే మీరు చనిపోయే టైం అనుకున్నారనుకోండి, అది తప్పు. ఎందుకు తప్పు అంటే, వాడు చనిపోవడం అనేది ఎప్పుడు ఉంటుంది? అతనిలో కర్త మిగిలి ఉంటేనే ఉంటుందండి. ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం కలేబరం కొన్ని పుస్తకాల్లో ఉంది. 2 ఒకటే. కలేబరం అంటే శరీరాన్ని విడిచిపెడుతున్న సమయము అనేది ఒకటి ఉంటుంది. వాడికి ఎవరికి పరిపూర్ణుడికి ఉంటుందా? ఉండదు.
ముందే సత్యం. ఇంతకు ముందే ఉదాహరణ చూసాం కదా మనం. నేను వచ్చిన అని చెప్తే నేను సచ్చినాక రమ్మన్నారు కదా. అవునండి, అవును గురుగారు. నేను సచ్చితే రాకపోకలు ఉండదు కదా, ఉండదు. అంటే మీరు సావకనే ఈ సావు అంతా కదా. ఓకే, నేను సావకనే ఈ సావు, అది నేను సస్తే రాకపోకలు లేవు. అది ఇక్కడ త్యజత్యంతే కలేవరం. నువ్వు ఇప్పుడే జీవించి ఉండగానే నేను లేదనుకో ప్రాబ్లం లేదు. దాని అర్థం అగర్తగా ఉంటాం. స్మరణ్ స్మరణ్ అంటే దేహ వియోగం సమయంలో ఈ అబద్ధపు గుర్తు ప్రాణం పోయేటప్పుడు ఏమేమి ఆలోచిస్తూ ఉంటాడో అదే ఆలోచనకు సంబంధిత తల్లిదండ్రుల ఆలోచనల్ని చేరుతాడు. ఆ జన్మ తీసుకుని అదే ఆలోచనలతో కొనసాగిస్తాడు. ఇప్పుడు మన ఇద్దరు అదే చేస్తాడు. ఇది పూర్వ జన్మలో సంస్కారాలు సాధించలేక ఈ జన్మలో వచ్చి మళ్ళీ జ్ఞాన యజ్ఞం అంటే 1063 రోజులుగా మనం తిరుగుతా ఉండేది దీనికే. ఇది ఆ జన్మ సంస్కారమే. ఇది ఈ సంస్కారం రద్దు అయిందనుకో ఇప్పుడు మరణించేటప్పుడు ఏం ఆలోచిస్తాడు చెప్పండి? మరణిస్తే అకర్తంగా ఉండిపోతాడు. అంతే, నేను నా శరీరం అనే భావం లేనప్పుడు ఇంకేముంది, పోయేదేమో. అప్పుడు వాడు ముందే ముక్తుడు కాబట్టి వాడికి మళ్ళీ జన్మ అనేది లేదు. ఇప్పుడే లేదు. మీరు మొన్న అడిగిన ప్రశ్న కూడా అదే కదా, ఈ జన్మే లేదంటే మీరు 7 ప్రశ్నలు కూడా అదే కదా. అంటే భావనే అక్కడికి అది ఏదైతే క్రియేట్ చేస్తుంది. అంతేనండి. కనుక ఇంత స్పష్టంగా 2వ అధ్యాయం 72వ శ్లోకంలో చెప్పిన దాన్ని అక్షర పరబ్రహ్మ యోగంతో పోల్చి మీకు ఆ రోజే చేసిన సూచన ఈ రోజు 18వ అధ్యాయంలో మనకు తెలియబడింది. అదే బ్రాహ్మీ స్థితి, అదే పరిపూర్ణ స్థితి, అదే బ్రహ్మభూత స్థితి. ఆ పదంతోనే నెక్స్ట్ శ్లోకం బ్రహ్మభూత స్థితి అండి. అది ఆ పదంతోనే తర్వాత శ్లోకం ప్రారంభమవుతుందండి. కానీ శ్రీ భగవాన్ టైటిల్ రాసుకోండి. కార్యకారణ రహితుడు పరిపూర్ణుడు. కార్యకారణ రహితుడు పరిపూర్ణుడు. ఓకే, అది మీరే. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి నమః సర్వేషు భూతేషు. నమః సర్వేషు భూతేషు. అది నమః కాదండి, సమః. సమః సర్వేషు భూతేషు. అందుకనే పుస్తకంలో ఉండేది మనకు కుదరదు. ఎప్పుడు కూడా గురువే ప్రత్యక్ష ప్రమాణం. పుస్తకంలో ఉండేది శబ్ద ప్రమాణం మాత్రమే. సమః సర్వేషు భూతేషు. సమః సర్వేషు భూతేషు. మద్భక్తిం లభతే పరాం. మద్భక్తిం లభతే పరాం. పరాం అంటే పరిపూర్ణం అన్నమాట. కాబట్టి ఈ శ్లోకంలో మనకి ఏం చేశారు అంటే బ్రహ్మభూత ప్రసన్న ఆత్మ అంటే అనాది నిర్వికల్ప పరబ్రహ్మమును సూచన చెందినటువంటి సాజన్మ సాకార సత్పురుషుడు అని అర్థం అండి. అచల పరిపూర్ణ పరబ్రహ్మమును అపరోక్షత చెందినటువంటి ఆ యొక్క పరిపూర్ణుడు, పరిపూర్ణము వేరు కాదు. ఇక్కడ కూడా ఉదాహరణ ఎట్టేదేస్తారు, తీపి బెల్లం వేరు కాదు కదా. కాబట్టి అబద్ధపు గుర్తు నాగేశ్వర ప్రసాద్ ఒకటే. సూచన అయిన తర్వాత పరిపూర్ణుడు ఒకటే. నాగేశ్వర ప్రసాద్ అనే పేరు అబద్ధపు గుర్తుకు పెట్టిందండి. అజ్ఞానం వదిలే వరకు వాడు అజ్ఞాని. మళ్ళీ విజ్ఞాని మళ్ళీ వేరే వాడు వస్తాడా? ఆయనేనా? చూసుకోండి. అది గురుగారు విజ్ఞాని బాగా పరిపూర్ణం తెలిసిన తర్వాత మళ్ళీ ఆయనలో వేరే వాడు వచ్చి దూరతాడా? ఆయనే పరిపూర్ణం తెలుసుకోవాలా? అంతే. అది గుర్తుపెట్టుకోండి. మొదటి పదం బ్రహ్మభూత అంటే అర్థం ఏంటి అంటే అచల పరిపూర్ణ పరబ్రహ్మమును, అనాది నిర్వికల్ప పరబ్రహ్మమును, ములుగుచ్చ సందు లేకుండా ఉండేటటువంటి పరబ్రహ్మమును తాను అపరోక్షత చెందిన పరిపూర్ణుడు అని అర్థం. పుస్తకాల్లో దొరకదు ఇది. మనుజులందరి నోట మరి తలంచిన పూర్ణము అవును కాదనదు ఈ తనువు తనకు లేదు, కనుగొంటే కనరానిది సద్గురు కదలక అంతటానున్నది. ఇది అపరోక్షత చెందినటువంటి వాడి భావన.
ఉన్నది గురుడన్నది నే కన్నదంతటనున్నది ఉన్నదేదో ఉన్నది నేనన్నదే లేకున్నది. పూజారి వెంకటేశం అనేవాడే లేకుండా ఉండదు. ఏంది పరిపూర్ణం. ఇంత స్పష్టంగా అచల పరిపూర్ణత అపరోక్షమైనటువంటి వాడిది శాంతి కాదు, ప్రశాంతి. కాబట్టి ప్ర అనే అంటే ప్రకర్షేణ అంటే ఈ ప్రా ఎందుకు పెడతారంటే పరి తర్వాత ప్ర అని పెడతారు. శాంతం పక్కన ప్రా పెడతారు, ప్రశ్న పక్కన పరి పెడతారు. అది ఉపసర్గ అనమాట. ప్ర అనేది ఉపసర్గ ఎందుకు వాడతారు అంటే ఆ విషయాన్ని నొక్కి చెప్పడం కోసం. ప్రసన్నాత్మ అంటే ప్రశాంతాత్మ. ప్రశాంతాత్మ అంటే అచల పరిపూర్ణుడైనటువంటి వాడు, గుర్తిరుగుతూ గుర్తిరగని వాడు, తెలిసి తెలియకుండా ఉండేవాడు, స్పష్టంగా అచల పరిపూర్ణ స్థితిలో జీవనం కొనసాగిస్తున్నటువంటి సాజన్మ సాకార సత్పురుషుడు ప్రసన్నాత్ముడు. 2 పదాలు వాడారు అతనికి. బ్రహ్మభూత ఒకటి, ప్రసన్నాత్మ ఒకటి. అంటే అచల పరిపూర్ణుడు అని అర్థం రెండింటికి. ఎట్టుంటాడయ్యా మీరు నశోచతి నకాంచతి కదా, సేమ్ 5వ అధ్యాయం శ్లోకం నెంబర్ 3లో ఇదే ఉంటుంది చూడండి. 5వ అధ్యాయం శ్లోకం నెంబర్ 3లో సేమ్ పాయింట్ ఉంటుంది. 5 ఏమంటాడంటే జ్ఞేయ నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి. చూసుకోండి, నద్వేష్టి నకాంక్షతి, నశోచతి నకాంక్షతి. నిర్ద్వంద్వం ఇక్కడ సమహ. నిర్ద్వంద్వం అంటే ద్వంద్వరహితుడు అని ఎక్కడ చెప్పారు, ఇక్కడ సర్వభూతాలని సమానంగా చూస్తాడని ఇక్కడ చెప్పారు. సేమ్ టు సేమ్. జ్ఞేయ స నిత్య, ఆయన పేరు నిత్య సన్యాసి. అక్కడ అది సమంగా చూడటం ద్వంద్వరహితం 2 ఒకటేగా. ఆ పదాలంతా పర్యాయ పదాలు చూసుకోండి. ఆ రోజు మీకు ఈ విషయం చెప్పుంటాను. అవును గురుగారు. నిత్య సన్యాసి, నిత్య యోగి. నిత్య సన్యాసి, నిత్య యోగి. 6వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఇదే పదాలే ఉపయోగిస్తారు. అనాశ్రిత కర్మ ఫలము కార్యం కర్మ కరోతి స సన్యాసి చ యోగి చ న నిరగ్ని చక్రియ. కాబట్టి నిత్య సన్యాసి, నిత్య యోగి, అచల పరిపూర్ణుడు, అనాది నిర్వికల్ప పరబ్రహ్మ అనుభూతి చెందినటువంటి వాడు, ద్వంద్వరహితుడు, మహాబాహో గొప్పవాడు. అతను సుఖం బంధాత్తు ప్రముచ్యతే. సుఖము అనేటువంటి బంధం నుంచి, దుఃఖంగా చూసుకోండి, సుఖము అనేటువంటి బంధం నుంచి విముచ్యతే కాదు, ప్రముచ్యతే. ప్రముచ్యతే అంటే అర్థం ఏంటంటే మళ్ళీ బంధంలో పడకుండా విడుదలవ్వడం. జైలు నుంచి విడుదలైన వాడు మళ్ళీ జైలుకి పోయే అవకాశం ఉంది. కానీ జనన మరణాల నుంచి విడిపడిన వాడు మళ్ళీ జన్మించే అవకాశం లేదు. అది ఒకసారి విడిపడినాక అంత ఫినిష్. ఓకే. కనుక మళ్ళీ ఇక్కడ వచ్చేయండి. అక్కడ నశోచతి నకాంక్షతి కదా. ఇక్కడ నద్వేష్టి నకాంక్షతి అంటే దేన్ని ద్వేషించడు, దేన్ని కోరడని. ఇక్కడ అర్థం ఏంటంటే అసలు ద్వేషమే లేనప్పుడు అతనికి శోకం ఎలా ఉంటుంది? నశోచతి, దేనికి శోకింపడు. ఒక బిజినెస్ పెట్టాడు, లాభం వచ్చిందా థ్యాంక్స్, నష్టం వచ్చిందా థ్యాంక్స్. దేన్ని అది అసలు అతని దగ్గర ఆ రెండింటినీ పొందేవాడు ఉండడు అక్కడ. ఏమి ఉంటుంది కదా, ఏమండి దాని ఫలితం అయితే ఉంటుంది కదా. అదే ఆన్సర్. తర్వాత ఫలితం పైన అతనికి దృష్టి లేదు. అనాశ్రిత కర్మఫలం, అదే కదా చెప్పింది ఇందాక మీకు. అనాశ్రిత కర్మఫలం, ఫలితం పైన దృష్టి లేకుండా కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తున్నవాడు అచల పరిపూర్ణుడు. అతను సమహ సర్వేషు భూతేషు అన్నారు కదా. కరెక్టే గురుగారు. బిజినెస్ లాస్ అయిపోయింది అనుకో, అతను ఉనికికే జీవనానికి ఇబ్బంది అయినప్పుడు అతను మరి దాని గురించి పట్టించుకోకుండా ఉంటాడా? ఎటుంటాడైనా కూడా అదేనండి. ఇప్పుడు ఏం వ్యాపారం పెట్టలేదు మనం. ఈ భావన కావూరి నాగేశ్వర ప్రసాద్కి వచ్చిందంటే, కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ఉండే పరిపూర్ణుడికి కాదు. నష్టాన్ని, నష్టం వచ్చిన తర్వాత వచ్చే పరిణామాన్ని ఎన్ని చూస్తా ఉండేది ఎవరు? కర్త. లాభ నష్టాలు 2 చూడకుండా ఉండేవాడే ఆ కర్త. పరిపూర్ణుడు బిజినెస్ చేయడు.
కాదండి, అందరికంటే బాగా చేస్తాడండి బిజినెస్. అందరికంటే అతనే బాగా బిజినెస్ చేసేది కూడా. కానీ లాభ నష్టాలను పట్టించుకోడు. ఈ సమహ అనే దానికి మీకు 6వ అధ్యాయం శ్లోకం నెంబర్ 29 చూడాల్సి ఉంటుంది. 6వ అధ్యాయం శ్లోకం 29 చూస్తే సమహ అనే దానికి స్పష్టమైనటువంటి క్లారిటీ చూసుకోండి. ఏమంటాడు? సర్వభూత స్థితం యో మాం, సర్వభూత 3 శ్లోకాలు ఇదే చెప్తాయండి. 29, 30, 31 3 ఇదే చెప్తాయి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సమసర్వేషు భూతేషు అన్న సర్వత్ర సమదర్శనః అన్న ఒకటే. ఇక్కడ మనకు సమసర్వేషు భూతేషు అన్నారు, సర్వత్ర సమదర్శనః అన్నాడు. అంటే అన్ని ప్రాణుల యందును ఒకే రకమైన దృష్టితో చూస్తున్నటువంటి వాడిని సమహ సమసర్వేషు భూతేషు అంటారు. అతని భక్తి ఎట్టా ఉంటది? మద్భక్తి లభతే పరాం. అందులో లాభ నష్టాలను కాదు ఆయన పొంది ఉండేది. మీరు చెప్పినటువంటి వ్యాపారంలో లాభ నష్టాలని ఎందుకు పొందడు? పొందితే ఎట్టుంటాడు? నష్టం వస్తే ఎందుకు ఏడవడు? ఇది పూజారి వెంకటేశం భావన. గురువు చెప్పేది అది కాదు. అతను మద్భక్తిం లభతే పరాం. ఛత్రపతి శివాజీ సమర్థ రామదాస్ కప్ప చెప్పిన తర్వాత లాభ నష్టాలు ఎవరిది? అది గురువుదే, సమర్థ రామదాస్. మరి అందుకే కదా సహజాచల రాజీవ్ పేరు అది పెట్టారండి. సహజాచల కిరాణా కూల్ డ్రింక్స్ అని పెట్టినారు ఆయన. ఇప్పుడు లాభ నష్టాలంతా ఎవరిది? సహజాచల రాజీవ్. నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే, కానీ ఫలితం గురువుది. గురువుకి అప్పు చెప్పేశారు. ఇప్పుడు చెప్తాను మీకు ఐడియా. నా పేరు పెట్టుకున్నారని వాళ్ళకి అంగిట్లో నష్టం వస్తే నేను మా ఇంట్లో నుంచి 10 రూపాయలని ఇస్తానా? ఇప్పుడే చెప్పేస్తాను, మీ ఎదురుగాని ఇస్తానా? ఎంత ఆలోచించినా నేను 5 రూపాయలు కూడా ఈయన వాళ్ళకి. కానీ ఎందుకు అట్లా పెట్టారు వాళ్ళు? ఆలోచించండి మీరే. ఇప్పుడు నేనేమైనా వాళ్ళకి నా పేరు పెట్టుకున్నారు అంగిటి, కానీ ఏమైనా వాళ్ళకి ఏమైనా నేను పెట్టుబడి పెట్టినానా? లేకపోతే ఊరికి 10 రూపాయలనే ఇస్తాను నేను. ఆల్రెడీ ప్రకటిస్తున్నాను కదా, ఆర్థిక లావాదేవీలు నా దగ్గర చెప్పబాకండి అనేసి. ఇంతకు ముందు ఎవరన్నా నాకు ఫోన్ చేసి అయితే కూడా మీకు జ్ఞానయజ్ఞంలో చెప్పేస్తాను కదా. కాబట్టి అందులో లాభ నష్టాలంతా సహజాచల రాజయోగిది. కాబట్టి మనకు నష్టం వస్తే ఆయన ఇస్తాడు, మనకు లాభం వస్తే నాకు ఎత్తుకొచ్చి ఇస్తారు వాళ్ళు. ఏమన్నా ఇప్పుడు వాళ్ళ అంగట్లో వచ్చిన లాభాన్ని నాకు ఎత్తుకొచ్చి ఇవ్వతారా? గురువు గారు ఈ నెల మాకు ఇంత లాభం వచ్చింది, ఇంత పట్టండి, మీ పేరుతో అంగడి ఉంది అని నాకు ఎత్తుకొచ్చి ఇస్తారు వాళ్ళు. ఏమన్నా ప్రత్యక్ష గురువు అంటే అసలు ఆలోచన అవుతుంది. ఇప్పుడు ఏ కృష్ణ గురువుగా పెట్టుకున్నారు అనుకోండి, అసలు ప్రసక్తే లేదు. అదేనండి, వాళ్ళు తెచ్చిస్తే నేను తీసుకుంటానా? లేదు. అంటే అర్థం ఏంటిదంటే కర్తృత్వహితంగా జీవనించడం కోసం ఉడుపూడి నాగేశ్వరరావు గారు ప్రపంచానికి చేసే సూచన అది. అంతే, ఇంకేం లేదు. అంతే గురువు గారు. ఆయన బతుకు అయిందే, నా బతుకు నాదే. అంతే. ఆ వ్యాపారం నాదే, ఆయన వ్యాపారం అయింది. అంతే అంతే. ఇక్కడ అందరం ఒకే గురువు కిందే కదా మాట్లాడుతున్నాం మనం. ఆ ఏకైక సద్గురుమూర్తిని అపరోక్షత చెందిన తర్వాత లాభ నష్టాలను సద్గురువుకి సమర్పించి లాభ నష్టాల ఆ యొక్క ద్వంద్వభావం లేకుండా ఉండడం కోసం సూచన. అంతేనండి. ఏకీభావ స్థితిని పొందడమే మద్భక్తిం లభతే పరాం అంటే. మద్భక్తిం లభతే పరాం తర్వాత పదాలు వచ్చేసేయండి. 18వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 54 వచ్చేయండి. మద్భక్తిం లభతే పరాం అంటే పరిపూర్ణమైనటువంటి, ఏకీకృతమైనటువంటి, ఏకాత్మనైనటువంటి, రెండవదే లేనటువంటి నన్ను గురించి అతనికి తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి, తత్వజ్ఞానం యొక్క పరాకాష్ఠ ఇది. పరాకాష్ఠ అంటే దీనికి మించింది రెండోది లేదు. నెవర్ ఆఫ్టర్, నెవర్ ఫ్యూచర్. అంటే నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. ఇటువంటి బోధకు మించిన బోధ ఇంత ముందు లేదు, భవిష్యత్తులో ఉండదు. కాబట్టి దీన్ని పరాభక్తి అంటే జ్ఞాన పరాభక్తి. దీన్నే పరమ నైష్కర్మ్య సిద్ధి అంటే కూడా ఇదేనండి. పరమ నైష్కర్మ సిద్ధి. పరమ నైష్కర్మ్య సిద్ధి అంటే ఇదే.
వాళ్ళు చక్కగా ఈ వరకే తెల్లారితలేసి కుడుపు నాగేశ్వరరావు గారు సహజాచల కూల్ డ్రింక్స్ అంటే సహజాచల రాజు ఓపెన్ చేస్తాడు, షటర్ లేపుతాడు దాన్ని. నో అంతా ఆయనే చేసుకోవాలా, ఆయనే ఊడ్చుకోవాలా, వాళ్ళే కల్లేపు చల్లాలా, వాళ్ళే వ్యాపారం చేయాలా, లెక్కలు వాళ్ళే రాసుకోవాలి, అంతా వాళ్ళే చూసుకోవాలి. అంటే గురువాక్యం పాటించడం అంతేదా అంతే. కాబట్టి పరమ నైష్కర్మ్య సిద్ధి, పరమ సిద్ధి అనేటువంటి పేర్లు ఎన్ని చెప్పినప్పటికీ అది మీలోనే తెలియాలి, దాన్ని నాలోనే తెలియాలి. కాబట్టి బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే అచల పరిపూర్ణత, అపరోక్షత చెందినటువంటి వాడు. దేనికి శోకించడు, దేన్ని కోరడు. కాబట్టి అన్ని భూతముల యందు సమమైనటువంటి దృష్టి కలిగి ఉండేటువంటి అతను నా భక్తుడు. అంటే మీకు నా భక్తుడు అంటే నా భక్తులు ఎంతమంది చెప్పారు తెలుసా? మీకు 7వ అధ్యాయంలో గుర్తుందా? గుర్తులేదు గురుగారు. నా భక్తులు 4 రకాలండి. ఆర్తో, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞాని. మద్భక్తి అంటే ఆడ ఆ విషయాలు ఇక్కడ చెప్తారండి, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జ్ఞానేశ్వర్ దగ్గరికి రండి, అది వచ్చినప్పుడు చెప్తా. ఈ రోజు టైం చూద్దాం, లేకపోతే రేపు చూద్దాం. ఈ రోజు వాళ్ళు వస్తారనుకుంటా, నలుగురు ఇక్కడ చూద్దాం. మళ్ళీ వస్తారా లేకపోతే ఎక్కడ వస్తారు చూద్దాం. చూసుకోండి, జ్ఞానేశ్వరి వ్యాఖ్య. దీనికి టైటిల్ కార్యకారణ రహితుడు అచల పరిపూర్ణుడు. 9 నిమిషాలు ఉంది ఇంకా ఆయన గురించి మనం మాట్లాడేదని. ఈ కార్యకారణ రహితుడి నందు అచల పరిపూర్ణత, అపరోక్షత చెందినటువంటి బ్రహ్మస్వరూపుడు కాదగినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ ఈ టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ప్రసన్నత అనే స్థితిలో ఉంటాడంట. ప్రసన్నత, బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ నేనే అచల పరిపూర్ణుడు అనేటువంటి భావానికి వస్తాడు. అతనికంటే రెండవది ఉండదు ఇక్కడ. ఉండాలి కదా అని మీరు అనొచ్చు. నో, ఉడకతా ఉంది అంతే. ఇప్పుడు అంతేనండి, ఉడుకుతుంది. అన్నం ఉడికిన తర్వాత ఉడికేటప్పుడు తినవు. ఉడుకు చల్లారిన తర్వాత, ఉష్ణత్వం పోయిన తర్వాత మళ్ళీ బియ్యం ఉండదు, అన్నం ఉంటది ఇంకా. ఎగ్జాంపుల్ నెంబర్ 1, అన్నం ఉడికేదానికి కారణమైన ఉష్ణతత్వం ఉడికిన తర్వాత అన్నంలో నుంచి ఆ ఉడికి వెళ్ళిపోయిన తర్వాతనే తినేదానికి తృప్తికరంగా ఉంటది. మీరు కూడా నేను పరిపూర్ణుడు ఏంటండి అని మీరు అనొచ్చు. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని మీరు చెప్పనట్లే మీరు పరిపూర్ణుడు అయిన తర్వాత నేను పరిపూర్ణుడు అయినని మీరు చెప్పరు. నెంబర్ 1 ఉదాహరణ అయిపోయింది. నెంబర్ 2, వర్ష ఋతువులో వచ్చే వరద బాధలన్నీ తొలగించుకొని శరదృతువు నందు శాంతురాలవుతుంది నది. నది వర్ష ఋతువులో ఎన్నో కల్మషాలు, కలుషితాలంతా తీసుకొచ్చి కొట్టుకొని వచ్చి గలీజ్గా ఉంటుంది నది ప్రారంభంలో. కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత అదే నది ప్రశాంతంగా ఉంటుంది, నీళ్ళు తాగుతారు మళ్ళీ. మీకు ఇప్పుడు సూచన చేసేటప్పుడు భలే కష్టంగా ఉంటది. ఆయన చెప్తున్నాడు నన్ను పరిపూర్ణుడు అంటాడు ఏంది అనేటువంటి ఇబ్బందులు మీకు ఉంటాయి. నీలోనే పరిపూర్ణత మీకు తెలిసిన తర్వాత మనం ఇద్దరు ఉంటాం, మళ్ళీ నువ్వే ఉంటావు అంతే, మళ్ళీ రెండో వాడు ఉంటాడు. నెంబర్ 3 ఉదాహరణ. మొదటిది అన్నం ఉడికిన తర్వాత ఉష్ణం వెళ్ళిపోతేనే దాన్ని అన్నం అంటారు. ఉడుకుతా ఉంటే అన్నం అనరు. అదే విధంగా వర్ష ఋతువులో నది ప్రారంభంలోనే దాన్ని నీళ్లు పనికిరాదు మనం తాగేదానికి. కొద్ది రోజులు ప్రవహించిన తర్వాత అదే నీళ్లు బాగా తేట అయిపోతుంది. నెంబర్ 3 మూడవ ఉదాహరణ. పాట పాడేటప్పుడు అన్ని వాయిద్యాలు భలే గందరగోళం చేస్తుంటాయి. పాట ముగిసిన తర్వాత వాయిద్యాలంతా అవే ఆగిపోతాయి. ఈ 3 ఉదాహరణలతో మరి వింటున్నటువంటి శ్రోతనైన నేను పరిపూర్ణుడని నాకే తెలియవలెనో. సరిగ్గా ఇదే విధంగా ఈ అచల పరిపూర్ణ బోధలో కూడా ప్రయత్నాలన్నీ కూడా ప్రయత్నించే వాడితో సహా అంతమంది పరిపూర్ణమే మిగులుతుంది. అప్పుడు వాడు పరిపూర్ణుడే. నెక్స్ట్, ఇట్టి ప్రశాంతమైనటువంటి స్థితి, ప్రసన్నమైనటువంటి స్థితి అచల పరిపూర్ణ స్థితి అంటారు. అతనికి ఆ ప్రసన్న స్థితి మాత్రమే ప్రాప్తిస్తుంది. అక్కడ ద్వయం ఉండదు, ద్వంద్వం ఉండదు. అప్పుడు అతనికి అచల పరిపూర్ణంతో భర్తీ అయిపోయి అదే అచల పరిపూర్ణుడుగా తనకు తానే ఉండేటప్పుడు తన పేరును తను కోల్పోతాడండి. అంటే తన ఉనికిని తను కోల్పోతాడండి. ముందు అబద్ధంగా ఉండింది, అబద్ధం అయింది, అంతేగాని కొత్తగా కోల్పోయేది ఏమి లేదు. ఆయన అతని ఉనికిని అతను కోల్పోయినప్పటికీ అరే నాగేశ్వర ప్రసాద్ లేదా అని నేను ఏడవడం. అతను ముందే లేడు. అది నేను చావడం అనేది. ఏదైనా ఒక వస్తువు లభింపనున్నప్పటికీ ఎట్టుంటాడంటే, ఒక వస్తువు మీకు ఇప్పుడు 10 లక్షల లాటరీ వచ్చిందండి అంటే ఏమన్నాడు ఆయన? మీకు ఫ్యాక్టరీ కాలిపోయిందంటే కూడా ఏమన్నాడు? ఎట్టుంటాడంటే
తెల్లారితే యువరాజు అయినావని చెప్పినప్పుడైనా రాముడు ప్రశాంతంగానే ఉన్నాడు. అదే ముహూర్తం అడవికి పోయేదానికి 14 ఏళ్ళు అడవిలో ఉండాలంటే కూడా అదే అట్టే ఉన్నాడు. ఆయన ఏం పలకలేదు, ఏం ఉలకలే పలకలే అట్టుంటాడు. ఇంకా దానికి ఏం ప్రయత్నం చేయడు. నామినేషన్ వేస్తేనే ఇప్పుడు పరిగెత్తారు టపాసులు కాల్చేదానికి. నామినేషన్ వేస్తే టపాసులు కాల్చేది ఏందయ్యా? గెలవలేదు కదా ఇంకా. గెలిచినాక మాత్రం టపాసులు కాల్చేది ఏందయ్యా? సరిగ్గా పరిపాలన చేయాలి కదా. అప్పుడు మాత్రం టపాసులు కాల్చేది ఎందుకయ్యా? ఏమొచ్చిందని. కాబట్టి అతనికి అంటే ఇటువంటి ద్వంద్వాలంతా అతనికి ఉండదు. అంటే అతను కార్యములో కారణరహితుడు. అతని కార్యంలో కారణరహితుడుగానే అలా కనుకే అలా ఉన్నాడు. ఎస్. కనుక ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. సూర్యుడు ఉదయించగానే నక్షత్రాలన్నీ తన ప్రతిభను కోల్పోతాయి. మరి దీనికి కావూరు నాగేశ్వర ప్రసాద్ ఎటు తెలియాలంటే అచల పరిపూర్ణత అపరోక్షం అయితే కావూరు నాగేశ్వర ప్రసాద్ లేనివాడు అవుతాడు. అది లెక్క. అట్లా తనకు అనుభవమైన వెంటనే అచల పరిపూర్ణం అనుభవమైన వెంటనే కావూరు నాగేశ్వర ప్రసాద్ ఉండడు, ఇంక పరిపూర్ణుడే ఉంటాడు. అది ఎటు చూసినప్పటికీ అతనికి అంతా పరిపూర్ణమే తప్ప కావూరు నాగేశ్వర ప్రసాద్ ప్రత్యేకంగా కనపడడు. ఇంకా ఎట్లా తెల్లారితే చంద్రుడు కనపడ్డు కానీ ఉన్నాడు. అట్లా భేదభావాత్మక భూత సృష్టి అంతమొందినట్లే అవుతుంది. చూసుకోండి ఎట్టంటే దుమ్ము పైన రాయబడినటువంటి అక్షరాలు కేవలం చేత్తో దులిపేస్తే పూడుస్తాయి. అట్లా నాగేశ్వర ప్రసాద్ అనేది దుమ్ము పైన రాయబడిన అక్షరంతో సమానం. ముందు మాయా స్వరూపం అండి పూజారి వెంకటేశం. అతని దృష్టి పడగానే, ఎవరి దృష్టి? సద్గురు దక్షిణామూర్తి దృష్టి పడగానే మరి కావూరు నాగేశ్వర ప్రసాద్ ఒకడు, పూజారి వెంకటేశం ఒకడు అనే భేద భావన నాశనం అయిపోతుంది. అటు పిమ్మట ఇంకా జాగ్రత్త స్వప్నము అనేటువంటి అవస్థలు రెండిట్లో ఉండేటువంటి విపరీతము అసత్యాలైనటువంటి జ్ఞానాలు రెండు కూడా అవ్యక్తము ఎక్కడికి పోతాయి? జాగ్రత్తలో ఉండే భావన, స్వప్నంలో ఉండే భావనలు ఎక్కడికి పోతాయి మళ్ళీ అంటే మీకు ఇంతకుముందు ఒక టెక్స్ట్ PDF టెక్స్ట్ పెట్టాను మీకు ఒకసారి. ఎక్కడికి పోతాయంటే మామూలు వాడు మరణించిన దానికి అచల పరిపూర్ణుడు మరణించిన దానికి తేడా పెట్టాను, గుర్తుందా? మామూలు వాడు మరణిస్తే అతను ఆ మరణించేదానికి ముందు సంస్కారానికి తగిన జన్మ తీసుకుంటాడు. అది ఇతను బతికుండేటప్పుడే జాగ్రత్త స్వప్నాల్లో ఇతనికి వచ్చేటువంటి భయాలన్నీ కూడా ఆయా తన్మాత్రల్లో చేరిపోతాయి బతికుండేటప్పుడే. ఆ జాగ్రత్త స్వప్నాల్లో ఉండేటువంటి విపరీత అసత్య జ్ఞానములు, ఈ కల్పాలు, ఇవన్నీ కల్పించేటువంటి భావనన్నీ కూడా అతనికి ఆయా తన్మాత్రల్లో లీనమవుతాయి. మూల అజ్ఞానమున లుప్తమైపోవును అంటాడు. సమిష్టి కర్తలో లీనమైపోతాయండి. అంతటా ఆ మూల అజ్ఞానము కూడా బ్రహ్మ ప్రపోద వృద్ధి అగుట వలన 25వ వాడు 26గా సాక్షాత్కరిస్తాడు. ఆ బ్రహ్మ బోధలో వృద్ధి అగుట వలన తగ్గుతూ 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 తెల్లారితే చీకటి అంతా వెళుతుంది. అదే అయిపోతుంది. దానికి ఏం ప్రక్రియ నువ్వేం చేసే పనిలే. అట్లా పరిపూర్ణ బోధలో అతను ఇమిడిపోతాడు. అనే పరిపూర్ణుడుగా అపరోక్షత గావించబడతాడండి. ఈ యొక్క బ్రహ్మభూతుడు, ప్రసన్నాత్ముడు, అచల పరిపూర్ణుడు, సమహ సర్వుడు, నా భక్తుడు అంటే అచల పరిపూర్ణ భక్తుని గురించినటువంటి మరికొంత సమాచారాన్ని అంటే ఇదే శ్లోకాన్ని తర్వాత ఎపిసోడ్ కూడా కొనసాగుతుందండి. వచ్చే ఎపిసోడ్ కూడా ఇదే కార్యకారణ రహితుడు 2 రేపు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, పరిపూర్ణ భావంబును పొందిన ప్రసన్న చిత్తుడైతే దేనికి శోకించడు అర్జున, దేనిని కోరడయ్యా, సర్వ ప్రాణుల యందును సర్వదా సమబుద్ధి కలిగియుండు, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి
సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతంలో తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.